రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పింది. తనపై కుస్తీ గెలిచింది, తాను ఓడిపోయానంటూ ఎమోషనల్ ట్వీట్ చేసింది వినేష్ ఫోగట్. తన ధైర్యం విచ్ఛిన్నమైందని, తనకు ఇంకా పోరాడే శక్తి లేదని, తనను క్షమించాలని కోరింది స్టార్ రెజ్లర్. వినేష్ ఫోగట్ 2001లో రెజ్లింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 5 ఏళ్ల వయసులోనే రింగులోకి దూకింది. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా శ్రమించింది. ఈసారి గోల్డ్ మెడల్ పక్కా అనుకున్నారు. గోల్డ్ మెడల్ కు ఒక్క అడుగు దూరంలో ఉండగా అనూహ్య రీతిలో ఒలింపిక్స్ నుంచి వెనుదిరిగింది వినేష్ ఫోగట్. 50 కిలోల విభాగంలో ఫైనల్ చేరిన వినేష్ మ్యాచ్ కు ముందు 100 గ్రాముల అధిక బరువుతో ఉంది. దాంతో బరువు తగ్గించుకోవడానికి తీవ్రంగా శ్రమించింది. రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా కష్టపడింది. కేజీ 8 గ్రాముల బరువు తగ్గింది. ఇంకా టైం లేకపోవడంతో ఎయిర్ కట్ చేసుకుంది. శరీరం నుంచి 100 గ్రాముల రక్తం ఇచ్చేసింది. బట్టలను కూడా కట్ చేసుకుంది. అన్ని చేసినా పాపం ఇంకా 100 గ్రాములు అధికంగా ఉండటంతో ఒలింపిక్స్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, శ్రావణి, ఒక ఆటగాళ్ళు కానీ వాళ్ళు వెనక్కి తిరిగారంటే దేశం మొత్తం కూడా ఈ విషయంలో ఖచ్చితంగా ఆలోచిస్తుంది. సో ఒలింపిక్స్లో ఖచ్చితంగా రెజ్లింగ్లో అంటే గోల్డ్ మెడలే సాధిస్తుంది వినేష్ ఫోగట్ అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆశించారు. కానీ ఏకంగా ఫైనల్ మ్యాచ్లో ఆడే పరిస్థితి కనబడలేదు. అధిక బరువు పేరుతో వినేష్ ఫోగట్ ఒలింపిక్స్లో అనర్హతకు గురైనటువంటి పరిస్థితి కనిపించింది. ఆ వెయిట్ ఏదైతే పెరిగారో సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్ వరకు ఆ పెరిగిన బరువును తగ్గించుకునేందుకు నిజంగా వినేష్ ఫోగట్ కత్తి మీద సాము లాంటి యుద్ధమే చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏకంగా తనకు ఫైనల్ మ్యాచ్ ఉన్నప్పటికీ కూడా తన శరీరం నుంచి 100 గ్రాముల రక్తాన్ని తీయించారు. దాంతోపాటు జుట్టును కత్తిరించారు. రాత్రంతా కూడా ఒక్క క్షణం నిద్రపోలేదు. బాడీలోంచి చెమట రూపంలో ఉన్నటువంటి వెయిట్ని కరిగించేందుకు తీవ్రమైనటువంటి కసరత్తు చేశారు. ఇక చివరికి ఏ విధంగానైతే ఆ 100 గ్రాములు ఎక్కువగా ఉన్నటువంటి విషయం తెలవగానే డీహైడ్రేషన్కు గురైనటువంటి వినేష్ ఫోగట్ అక్కడే ఉన్నటువంటి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ విషయంలో ఇప్పటికే ప్రత్యేకంగా తమకు ఏదైతే అంటే ఇందులో ఫైనల్కు వెళ్ళారు కాబట్టి సెకండ్ ప్రైజ్గా ఉన్నటువంటి రజతం ఖచ్చితంగా ఇవ్వాలంటూ కూడా అప్పీల్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒలింపిక్ అసోసియేషన్ మాత్రం ఈ విషయంలో ఎటువంటి స్పందన లేదు. అక్కడ ఉన్నటువంటి భారత్ ఒలింపిక్ సంబంధించినటువంటి అధ్యక్షులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మెంబర్స్ అంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. ఏకంగా కేంద్ర ప్రభుత్వం సైతం అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఎటువంటి లాభం కనిపించలేదు. అందరూ వినేష్ ఫోగట్కు భారతీయులు అంటే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రతి భారతీయుడు మీకు వెన్నుదన్నుగా ఉన్నామనేటువంటి ఒక నమ్మకాన్ని కల్పించారు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ జరిగినటువంటి విధానం అవన్నీ చూసిన తర్వాత వినేష్ ఫోగట్ మాత్రం హర్ట్ అయినట్టుగా తెలుస్తుంది. సో దానికి అనుగుణంగానే తన పైన కుస్తీ గెలిచింది, తను ఓడిపోయాను, ఇక మీరు కన్నటువంటి కలలన్నీ కూడా నేను నిజం చేయలేకపోయానంటూ తను ఏ విధంగానైతే రెజ్లింగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇది ప్రతి ఒక్కరిని కూడా కలిచి వేస్తున్నటువంటి అంశం. నిజంగా భారతదేశానికి ఒక పథకాన్ని తెచ్చిపెడుతుంది అనుకున్నటువంటి వినేష్ ఫోగట్ చివరికి తన కెరీర్ విషయంలోనే ఒక సంచలన నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఏ ఒక్కరూ ఊహించలేదు. పైగా ఈసారి అనర్హత వేటు పడవచ్చు, కానీ ఖచ్చితంగా తర్వాత జరిగేటటువంటి ఏ ప్రపంచ ఛాంపియన్షిప్ కావచ్చు లేదంటే ఇతర ఆటల్లో ఖచ్చితంగా మీకు అవకాశం వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరూ ఆమె వెనక ఉన్నట్లుగా స్పష్టం చేశారు. కానీ వినేష్ ఫోగట్ మాత్రం తను తీవ్రంగా హర్ట్ అయ్యారు. తన వెనక అందరూ ఉన్నామని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ కనిపించినటువంటి పరిస్థితులు అంటే తనకు సమయం లేకుండా పోయింది. సెమీఫైనల్ ఆ మర్నాడే ఫైనల్, కానీ సెమీఫైనల్ పూర్తయిన వెంటనే ఒక్కసారిగా పెరిగినటువంటి వెయిట్ను తగ్గించుకునేందుకు నిజంగా తీవ్రమైనటువంటి పోరాటం చేశారు. ఒకవైపు ఫైనల్ మ్యాచ్ ఉన్నప్పటికీ కూడా రాత్రంతా నిద్రపోలేదు, ఒక మెతుకు కూడా తిననటువంటి పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ చివరికి 100 గ్రాములు అటు వినేష్ ఫోగట్ పక్షాన అంటే తనకు అదే ఒక తీవ్రంగా మారినటువంటి పరిస్థితి కనిపించింది. చివరికి అనర్హతకు గురయ్యారు. వాస్తవానికి ఈ ఒలింపిక్స్లో అంటే ఒకరితో ఒకరు తలపడేటువంటి ఏ గేమ్ అయినా సరే అక్కడ వెయిట్ అనేది ఈక్వల్గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక కేటగిరీలో ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తారో ఆ పార్టిసిపేట్ చేసినటువంటి సమయంలో ఖచ్చితంగా 50 కిలోలు అంటే 50 కిలోలు ఉండాల్సిందే. సో అక్కడ 100 గ్రాములు పెరగడం వల్ల చివరికి వినేష్ ఫోగట్ అనర్హతకు గురవడం, ఆ తర్వాత తను రెజ్లింగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇది మొత్తం కూడా ఇప్పుడు
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి భారతీయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.